డల్గును ఎందును ఈరోజు మమ్మీ ఇంట్లో పాయసం చేసింది బట్ నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు టెన్షన్ పడకు, నీ టెన్షన్ అండ్ భయాలని పోగొట్టుకోవడానికి నా దగ్గర అయితే ప్రియా మిల్క్ ఉంది. ప్యూర్ బఫెలో మిల్క్ అన్నా? ఎస్, నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఆ భయం అంతా పోగొట్టి అటుకుల పాయసం అయితే చేస్తా. అది షూరా? పక్కా డన్. సో గైస్, ప్రియా మిల్క్ ప్యూర్ బఫెలో మిల్క్, నో యాంటీబయాటిక్స్, నో ప్రిజర్వేటివ్స్, ఇంకా నో హార్మోన్స్. దీంతో అయితే అటుకులు పాయసం చేస్తున్నా. మీరు కూడా చెక్ చేయండి మిల్క్ క్వాలిటీ ఎలా ఉందో. ఇక స్టార్ట్ చేద్దాం. ఎస్. ఇంట్లో అమ్మ చేసిన పాలతో పాయసం నీకు నచ్చింది, బట్ నేను చేస్తున్న పాలతో నీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఎందుకంటే ఈ పాలు టేస్టే కాదు, చాలా హెల్దీ కూడా. ఓకే. ఇప్పుడు మనం పాలల్లోని కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంటే నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే నేను ఈ పాలను వాడుతున్నాను కాబట్టి నేను టెస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఈరోజు చేసి చూపెట్టాను. ఈ ప్రియా మిల్క్ వాళ్ళు మన తెలంగాణ ఫార్మర్స్ దగ్గర, అక్కడున్న బర్రెలు ఆవుల దగ్గర నుంచి మిల్క్ గ్యాదర్ చేసుకొని తెలంగాణలో తయారు చేస్తున్న పాలు ఇవి. అన్న ఇంకా చెప్పు, ఈ మిల్క్ తాగడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి? సో ప్రియా మిల్క్లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. సో ఇంకోటి, ఇందులో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం వల్ల పిల్లల ఎదుగుదల, బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. పిల్లలకి ఎంత అవసరమో 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా బోన్ స్ట్రెంత్ కి కాల్షియం చాలా అవసరం. ఎందుకంటే జనరల్ గా మిల్క్ తొందరగా డైజెషన్ అవ్వదు కదా, సో దీనిలో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అన్న, సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది బాయిల్ అయిపోయింది. సో బాయిల్ అయింది కదా బాగా. ఇప్పుడు మనం ఇందులో అటుకులు అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు అటుకులు వేసేసాం కదా, ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలి? ఏం లేదు, ఆల్రెడీ పాలు బాగా మరిగిపోయాయి, అటుకులు కూడా నానిపోయాయి. ఒక 5 minutes మిల్క్ రెడ్యూస్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు గీతో పైన తడక వేసుకోవచ్చు. కిస్మిస్ అండ్ జీడిపప్పు నీకు ఎంత ఇష్టంగా. స్వచ్ఛమైన ప్రియా బఫెలో మిల్క్తో ఈ ఫెస్టివల్కి స్పెషల్ అయిన అటుకుల పాయసం అయితే చేశాను. అది మా సిస్టర్ గురించి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, టెక్స్చర్ కానీ, కలర్ కానీ, స్మెల్ అయితే చాలా ఎమ్మీగా, నాకు చాలా అప్టైజింగ్గా ఉంది. సో ఇప్పుడే ప్లేటింగ్ చేసేసి మా సిస్టర్కి అయితే తినిపించేస్తాను. స్మెల్ అయితే అమేజింగ్ ఉందన్న, కానీ నాకు ఎప్పుడు ఇష్టం లేదు. బట్ స్మెల్ చూసి ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అన్న, అసలు నేను రాంగ్ అని చెప్పేసి నువ్వు ఈ రెసిపీతో ప్రూవ్ చేసావు. నిజంగా ప్రియా మిల్క్తో చేసిన ఈ అటుకుల పాయసం అమేజింగ్ ఉంది. గైస్, మీరు కూడా ట్రై చేయండి.